ఈ గవర్నమెంట్ వచ్చిన కంచెలు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రైతు బంధు అనేది మాకు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఒక కిస్తీ కత్తానే ఒక కిస్తీ ఏది ఇస్తలేడన్న, ఏది ఇస్తలేడు. ఏదో ఆయన అలివిగానే హామీలు అని ఇస్తే నమ్మి మోసపోయిళ్ళు అందరు ప్రజలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ గా నెరవేర్స్తలేడు. ఉచిత కరెంట్ ఒక ఫ్రీ బస్సు తప్ప వేరే ఏమీ లేదన్న ఒరిగింది ప్రజలకు. ఒక ఫ్రీ బస్ అనేది దాంతో కూడా మా అలాంటి వాళ్ళకు కూలి చేసుకొని బతికేటోళ్ళకు, మేము వ్యవసాయదారులకు మాకేం పని అన్న బస్సుతో మేము ఎందుకు పోతాం? ఎప్పుడో ఒకసారి పోతే అది కూడా ఆడోళ్ళు ఏదన్నా పోతే ఒకసారి పోతే వాస్తవంగా తప్పు చేసినాం అన్న, తప్పు చేసినాం, పశ్చాత్తాప పడుతున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా మాకు కేసీఆర్ గవర్నమెంట్ కావాలని కోరుకునే మేము ఈ మండు టెండలో కూడా ఈ సభకు వచ్చినాం. మాకు ఏ మాత్రం ఈ పరిపాలన అనేది నచ్చలేదు, అస్సలకే నచ్చలేదు అన్న. ఏ రైతు కూడా నిమ్మలంగా లేడు. ఆ రోజు చెప్పిర్రు మార్పు కావాలన్నారు, ఓట్లు వేపించారు, అన్ని చేసిర్రు. ఈ రోజు మళ్ళీ ఏంది అసలు మూడేళ్ళు కూడా కావట్లేదు. ఇంత వ్యతిరేకత అంతే. ఆయన హామీలు ఇచ్చిండు, అవి నెరవేరుస్తాడు కావచ్చు అని ఎవరికైనా ఆశగా అన్న ప్రజలకు. ఈయన కంటే మెరుగ్గా చేస్తాడు కావచ్చు అని ఆశపడ్డాం, కానీ మోసపోయినాం. ఇప్పుడు 99 days కూడా ఇప్పుడు పెట్టి అందరినీ రైతులను పిలిచి రైతుల పండుగ చేస్తున్నాం, మేము రైతును రాజుని చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అని అంటున్నారు. ఏం లేదన్న, రైతును రాజుని చేసే పరిస్థితి కాదు, రైతును ఘోరంగా బికారిని చేసే పరిస్థితి ఉన్నది. వడ్లు సరైన టైం గుంటలేరు, డబ్బులు ఇస్తలేరు. ఇప్పటికి కూడా కళాల మీద కూర్చోడు, వడ్లు ఆగంగా ఉన్నాయి. రైతులు ఘోరంగా ఇబ్బంది పడతారు. తెల్లని దాకా పోయి వాటి కావాలి పండుకున్నాడు, నానా యాతన పడతాలన్న. ఈ ప్రభుత్వం ఏది కరెక్ట్ గా చేస్తే ఇచ్చిన మందులు దొరికాయి. అప్పుడు ఎరువుల కొరత, ఘోరమైన కొరత. అసలు యూరియా బత్త కోసం లైన్లలో గంటలు వేసి ఉండే పరిస్థితి. రోజుల తరబడి నిలబడ్డా కూడా చెప్పులు లైన్లో పెట్టి కూడా పోయి బుక్కడి పోదని మళ్ళీ కూర్చుంటే తెల్లని దాకా పొద్దున్న దాకా కూర్చున్నా యూరియా దొరకని పరిస్థితి.